సాగర్, నర్మద విషయంలో ఒక మంచి ట్విస్ట్ అయితే జరగబోతోంది. నర్మద దగ్గరికొచ్చి, నర్మద ఏమో రెడీ అవుతూ ఉంటే, ఇక మన కష్టాలు తీరిపోయినట్లే. మా అన్నయ్యకి పెళ్లి కుదిరిపోతుంది కదా! ఖచ్చితంగా ఈ సంబంధం కుదిరిపోతుందని నా మనసుకు అనిపిస్తుందని అయితే చెప్తూ ఉంటే, అవునా? అయితే నీ కష్టం కూడా తీరిపోతుందా? అంటూ ఉంటుంది నర్మద. అవును మరి. పెళ్ళైనా కూడా ఇన్ని రోజులు దూరంగానే ఉన్నాం కదా! అంటూ తనని భుజం మీద నుంచి చేయి వేసి దగ్గరకు తీసుకుంటాడనమాట. నర్మద కూడా అదేం లేదు. ముందు మనం స్వయంవరంకెళ్ళాలి. అక్కడ బావగారిని నచ్చాలి, బావగారి అమ్మాయిని నచ్చాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. చూస్తుండు నర్మద చకచక అన్నీ జరిగిపోతాయి. ఎందుకో నాకు బలంగా అనిపిస్తుంది. ఈ సంబంధం ఓకే అయిపోతుందేమో అన్నట్టుగా చెప్తూ తనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఈ సంబంధం కుదిరిపోతున్న వేళ విశేషంలో ఒక కిస్ పెట్టొచ్చు కదా అన్నట్టు మాట్లాడతాడనమాట. అమ్మో! ఇప్పుడా? అన్నట్టు నర్మద వద్దు వద్దు అంటే ప్లీజ్ కళ్ళు మూసుకుంటాను అని చెప్తాడనమాట. అయితే ఈ సాగర్ ఏమో కళ్ళు మూసుకుంటాడు. నర్మద పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్మద నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, పస్తులు పెడుతున్నావంటూ సాగర్ బాధపడతాడనమాట. మరోవైపు ధీరజ్, ప్రేమలు ఆ కళ్యాణ్ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు కదా! అయితే ఆ ఊరికి ఆటోలో వెళ్ళాలి. ఆ ఆటోలో కూడా ప్లేస్ లేదనమాట. ఎనకాల కూర్చోవాలనమాట. అయితే కూర్చోవడంలో వీళ్ళిద్దరికి మామూలుగానే పడదు. టామ్ అండ్ జెర్రీ టైపు. అటువంటిది ఇంకా ఆ ఇబ్బందిని చూసి ఇంకా ఈ అమ్మాయి ప్రేమని ధీరజ్ చేయి పట్టుకుంటుంది. ఇక ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఈ నగలు, ఈ కళ్యాణ్ దొరికేలోపు వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ పుట్టి, వీళ్ళిద్దరూ దగ్గరయ్యి, విడదీయలేనంత స్ట్రాంగ్‌గా వీళ్ళు బంధం ముడిపడాలనైతే కోరుకోవాలి. స్టోరీ అలాగే ఉండాలి అని ఆశిద్దాం. మొత్తం మీద ప్రేమ ధీరలైతే దగ్గర కాబోతున్నారన్నట్టు మనకి ఉన్న సీన్స్ అయితే తెలుస్తున్నాయి.